స్టెప్ 4, చాలా మంది నా వీడియో చూసిన తర్వాత నాకు మెసేజెస్ అండ్ కాల్స్ ద్వారా సార్ మేము ఏ డాక్యుమెంట్స్ తీసుకొని మీ దగ్గర రావాలి అని అడిగారు. నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అకౌంట్ ఫ్రీజ్ అయిందని బ్యాంక్ నుంచి మెయిల్ ఆర్ మెసేజ్ వస్తే దట్ ఈస్ ప్రూఫ్ నెంబర్ 1 దట్ ఇంత లీన్ అమౌంట్ వల్ల మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వడం జరిగిందనే ఒక ఇన్ఫర్మేషన్ ని మీకు డైరెక్ట్ గా అక్నాలెడ్జ్మెంట్ ద్వారా బ్యాంక్ నుంచి వస్తుంది. అదొక ప్రూఫ్. నెంబర్ 2, మీరు డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్తే ఆ బ్యాంక్ కి ఆ రెస్పెక్టివ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక మెయిల్ ఆర్ కమ్యూనికేషన్ అనేది వచ్చి ఉంటుంది. దిస్ అకౌంట్ ఈస్ హ్యావింగ్ ఎ డిస్ప్యూటెడ్ అకౌంట్ ఆర్ అండ్ లీన్ అమౌంట్ అని చెప్పి ఒక మెయిల్ ఆర్ నోటీస్ వచ్చి ఉంటుంది టు ఫ్రీజ్ ద అకౌంట్ అని. ఐదర్ ఆ నోటీస్ ని కూడా మీరు బ్రాంచ్ ఆఫీసర్ నుంచి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 3, డైరెక్ట్ గా పోలీస్ వాళ్ళు మీకు ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగితే అది కూడా మీకు ఒక ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ లాగా యూజ్ అవుతుంది. సో ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి మీ దగ్గర ఉన్నా కూడా మీరు తీసుకొని మీరు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్ లోని హైకోర్ట్స్ లో ఆర్టికల్ 226 ప్రకారం రిట్ పిటిషన్ ద్వారా ఆ డిస్ప్యూటెడ్ అమౌంట్ ని పక్కకు వదిలేసి మిగతా అకౌంట్ అంతా కూడా అన్ఫ్రీజ్ చేయమని చెప్పి మీరు రిట్ పిటిషన్ అయితే ఫైల్ చేయడానికి ప్రాబబిలిటీస్ అండ్ రైట్ ఉంటుంది. సో మీరు ఆ రైట్ ని అవైల్ చేసుకొని ఇమీడియట్ గా మీ అకౌంట్ అన్ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మీ డిస్ప్యూటెడ్ అమౌంట్ పైన మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ని కూడా అప్రోచ్ అయ్యి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ని కూడా వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తే ఎన్ఓసి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నో యువర్ లీగల్ రైట్స్, నో యువర్ లీగల్ రెమెడీస్. థ్యాంక్ యూ.